హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరి ఫ్యాషన్స్. ఈరోజు నేను మీ అందరికీ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. అది ఎలా అంటే నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కాదండి, నార్మల్గా కట్ చేసే బ్లౌజ్ అట్లాది ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ అనమాట. ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ అనేది నేను చూపించాలనుకుంటున్నాను మీకు. అసలు ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ అంటే ఏంటి, ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ వల్ల మనకి ఏమేమి యూజ్ ఉంటుంది, ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ అనేది ఒక సబ్జెక్ట్ అండి. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో ఫ్యాషన్ డ్రాఫ్టింగ్ ఒక సబ్జెక్ట్. ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ అండ్ గార్మెంట్స్ కన్స్ట్రక్షన్ అనమాట. ఈ రెండు కలిపి ఒక సబ్జెక్ట్ అనమాట. ఆ సబ్జెక్ట్ గురించి నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ అనేది, ఈ ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ వల్ల ఏంటంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్స్ తోటి పర్ఫెక్ట్గా బాడీ పైన మనకి కావాల్సిన బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ వల్ల. దీన్ని ఒక బాడీ బ్లాక్ లాగా ఫస్ట్ నేను డ్రాఫ్ట్ చేసి చూపిస్తాను, తర్వాత దాన్ని మనము బ్లౌజెస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. బేసిక్ బాడీ బ్లాక్ మనం నేర్చుకోవడం వల్ల ఏంటంటే దానివల్ల మనం ప్రిన్సెస్ ప్యానల్ బ్లౌజ్ అండ్ 4 డాట్స్ బ్లౌజ్, 3 డాట్స్ బ్లౌజ్, క్రాస్ కటింగ్ బ్లౌజ్ కూడా మనం ఈ బాడీ బ్లాక్ తోటి మనం అనేది నేర్చుకోవచ్చు అనమాట. ఈ బాడీ బ్లాక్ నేర్చుకోవడం వల్ల అంటే బ్లౌజెస్ మరియు డ్రెస్సెస్ అండ్ ఇంకా ఇండోర్ వెస్టర్న్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ గార్మెంట్స్ మనము కుట్టొచ్చండి ఈ డ్రాఫ్టింగ్ నేర్చుకోవడం వల్ల. బేసిక్ బాడీ బ్లాక్ అంటారు దీన్ని. చూడండి, ఇలా బేసిక్ బాడీ బ్లాక్లో ఇలా 4-5 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇది స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3, స్టెప్ 4 ఇలా 4-5 స్టెప్స్ ఉంటాయి. ఈ 4-5 స్టెప్స్కి ఈ కలిపితే ఒక ఫ్రంట్ పార్ట్ బాడీ బ్లాక్ అనేది మనకు రెడీ అవుతుంది. అలాగే బ్యాక్ సైడ్ బాడీ బ్లాక్ కోసం కూడా 4 పార్ట్స్ అనేది మనకి బేసిక్గా ఈ 8 ఫిగర్స్ అనేది మనం డ్రా చేయాల్సి ఉంటుంది. డ్రా చేస్తే మనకి ఇలా ఫ్రంట్కి ఒక 4 పార్ట్స్, బ్యాక్ ఒక 4 పార్ట్స్ చేస్తే మనకి ఇలా ఒక బాడీ బ్లాక్ అనేది రెడీ అవుతుంది అనమాట. మీకు ఇదంతా కన్ఫ్యూజన్ లేకుండా నేను నీట్ అండ్ క్లీన్గా ఒక 5-6 మెజర్మెంట్స్ తోటి నేను మీకు బేసిక్ బాడీ బ్లాక్ అనేది నేను ప్రొఫెషనల్గా మీకు చూపిస్తానమాట. బేసిక్ బాడీ బ్లాక్ కోసం అయితే మనకి కొన్ని మెజర్మెంట్స్ అవసరం అండి. అవి ఏంటంటే ఫుల్ లెంత్, బస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్, అప్పర్ చెస్ట్, షోల్డర్, బస్ట్ డెప్త్, ఆర్మ్ హోల్ రౌండ్, అక్రాస్ ఫ్రంట్, అక్రాస్ బ్యాక్, నెక్ రౌండ్, ఇలాంటి కొన్ని మెజర్మెంట్స్ అయితే మనకి అవసరమవుతాయండి బాడీ బ్లాక్ కోసం. ఈ మెజర్మెంట్స్ తోటి మనం ఇప్పుడు ఒక బాడీ బ్లాక్ అనేది రెడీ చేసుకుంటాము. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలా ఒక బ్రౌన్ షీట్, మనం ఎప్పుడైనా బాడీ బ్లాక్ ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ అనేది ఎప్పుడైనా మనం క్లాత్ పైన చేయొద్దు. ఇలా మనం ఒక బ్రౌన్ షీట్ యూజ్ చేయాలి. ఎందుకంటే బ్రౌన్ షీట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు అనమాట. క్లాత్ అనేది వేస్ట్ అవ్వద్దు, మనం క్లాత్ని సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ఏంటంటే ఇలా పేపర్ పైన చేయడం వల్ల ఒక కస్టమర్ మన దగ్గరికి ఒక్కసారి వచ్చారనుకోండి, వాళ్ళ మన మెజర్మెంట్స్ తీసుకొని ఇలా ఒక బేసిక్ బాడీ బ్లాక్ మనం రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళు ఎన్నిసార్లు మన దగ్గరికి వచ్చినా మనం ఆ బేసిక్ బాడీ బ్లాక్ తోటి వాళ్ళకి ఏ టైప్ డిజైన్ కావాలన్నా మనం స్టిచ్ చేసి ఇవ్వచ్చు. వాళ్ళకి ప్రిన్సెస్ ప్యానల్ బ్లౌజ్ అయినా, షోల్డర్ ప్రిన్సెస్ ప్యానల్ బ్లౌజ్ అయినా, క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా, లేకపోతే మనకి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయినా, కటోర బ్లౌజ్ అయినా మనకి బేసిక్ బాడీ బ్లాక్ తోటి మనము వాళ్ళకి స్టిచ్ చేసి ఇవ్వచ్చు. దానివల్ల మనకి ఏంటంటే టైం చాలా సేవ్ అవుతుంది. ఒకసారి మనం బాడీ బ్లాక్ రెడీ చేసి పెట్టుకుంటే మనము ఇలా మనం ఏ కటింగ్ అయినా ఒక 5 మినిట్స్లో మనం చేస్తే మనకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అందుకోసమని ఇట్లా మనము ఎప్పుడైనా పేపర్ పైన మనం ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ అనేది పేపర్ పైన చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏంటంటే ఇలా ఒక 1 ఇంచ్ మార్జిన్తో లైన్స్, ఇలా మనం 1 ఇంచ్ మార్జిన్ తోటి ఇలా లైన్స్ అనేది మనము స్ట్రైట్ చేసుకోవాలి. ఇది సింగిల్ లేయర్ మీద చేస్తున్నామండి, ఆన్ ఫోల్డ్ కాదు, సింగిల్ లేయర్ మీద చేస్తున్నాము. ఇది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. దీంట్లో మనము ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ అలాంటివి ఏమి ఉండవు. సీమ్ అలవెన్స్ అంటే స్టిచెస్ కోసం మనం ఎక్స్ట్రా పెట్టుకోము. ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ దీని మీద మనం అప్లై చేస్తాం అనమాట. ఎగ్జాక్ట్ మెజర్మెంట్ దీని మీద అప్లై చేస్తాం. అందువల్ల ఇది మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి ఈ డ్రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత ఇది యాస్టీస్ కట్ చేసుకొని క్లాత్ పైన పెట్టేసుకొని దానిపైన మనము సీమ్ అలవెన్స్ అనేది ఇచ్చుకోవాలి. ఫస్ట్ మనకి కావాల్సినది ఫుల్ లెంత్. మన ఫుల్ లెంత్ ఎంత? 15 ఇంచెస్. ఫుల్ లెంత్ 15 ఇంచెస్.
ఇలా మనం పెట్టుకుంటే ఏంటంటే మనకి స్ట్రైట్గా లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇది ఇప్పుడు మనము ఇది మన ఫుల్ లెంత్ 15 ఇంచెస్తోని మన ఫుల్ లెంత్ అనేది ఇక్కడ మనం డ్రా చేసుకున్నాం ఫుల్ లెంత్. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్లోప్ కోసం 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. షోల్డర్ స్లోప్ కోసం 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది షోల్డర్ స్లోప్. ఇక్కడ మనకి ఎన్ని లైన్స్ వచ్చాయి? 3 లైన్స్ వచ్చాయి. మొత్తం నేను 5 లైన్స్లో ఈ డ్రాఫ్టింగ్ అనేది మీకు నేను చూపిస్తా. ఇదేమో నెక్ లైన్, ఇది షోల్డర్ స్లోపు, ఇది ఫుల్ లెంత్. ఇప్పుడు మనకి ఇంకా రిమైనింగ్ ఏంది 2 లైన్స్ ఇంకా మిగిలినాయి. ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు బర్స్ట్ డెప్త్ అనేది తీసుకోవాలి. బర్స్ట్ డెప్త్ ఎంత? 10 ఇంచెస్ బర్స్ట్ డెప్త్. బర్స్ట్ డెప్త్ 10.5 ఇంచెస్ అనమాట. బర్స్ట్ డెప్త్ 10.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది మనము చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి లైన్స్ అనేవి స్ట్రైట్గా వస్తాయి. మనకి లైన్స్ ఎప్పుడైనా స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు మనము అక్రాస్ ఫ్రంట్ అనమాట. అక్రాస్ ఫ్రంట్, బ్యాక్ అక్రాస్ ఫ్రంట్ వేరే ఉంటుంది, ఫ్రంట్ అక్రాస్ ఫ్రంట్ వేరే ఉంటుంది. బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అక్రాస్ ఫ్రంట్లో మన ఫ్రంట్ అక్రాస్ ఫ్రంట్ ఎంత? 7 ఇంచెస్. అంటే ఫ్రంట్ ఎంత ఉంది? ఫ్రంట్ అక్రాస్ ఫ్రంట్ 14 ఇంచెస్ కాబట్టి బై 2 చేస్తే 7 ఇంచెస్. అలానే మనం ఇంకొక లైన్ దగ్గర ఇక్కడ కూడా ఒక 7 ఇంచెస్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇప్పుడు మనకి అప్పర్ బస్ట్ లైన్ అనేది కావాలి. మనకి అప్పర్ బస్ట్ లైన్ ఎలా? మనకు అప్పర్ బస్ట్ ఎంత ఉంది? 36. అప్పర్ బస్ట్ ఎంత? 36 అంటే 36 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 9 ఇంచెస్. అప్పర్ బస్ట్ ఎంత? మనకి 9 ఇంచెస్. అప్పర్ బస్ట్ 9 ఇంచెస్. ఇక్కడ మనము షోల్డర్ డ్రాప్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్ పైన ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఆ లైన్ పైన ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఇదేమో అక్రాస్ ఫ్రంట్ 7 ఇంచెస్. ఇది అప్పర్ బస్ట్ లైన్ కోసం. అప్పర్ బస్ట్ ఎంత మనది? 36 డివైడెడ్ బై 4 చేస్తే 9 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనం అక్కడ అనేది అప్లై అవుతుంది. అదేంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ డెప్త్ ఎంత తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ అప్పర్ బస్ట్ లైన్ నుంచి ఈ అప్పర్ బస్ట్ లైన్ నుంచి 0.75 అనేది మైనస్ చేయాలి. 0.75 మైనస్ చేస్తే ఇక్కడ మనకి 1.25 అనేది మిగిలింది. 1.25 అనేది మిగిలిందనమాట. ఇక్కడ మనకి 1.25 అనేది మిగిలింది. ఈ 1.25 ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇక్కడ అక్రాస్ ఫ్రంట్ కోసం ఒక లైన్ డ్రా చేసాం కదా, అక్కడ పెట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఆర్మ్ హోల్ డెప్త్ ఎంతో తీసుకోవాలి. మన ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత? 16 ఇంచెస్. 16 ఇంచెస్ అంటే ఇక్కడ నుంచి మన ఆర్మ్ హోల్ 16లో బై 2 చేస్తే ఎంత? సగము 8 ఇంచెస్ కదా. ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఇది స్ట్రైట్గా ఒక మార్జిన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనకి బర్స్ట్ ఏమంటారు ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసింది. ఆర్మ్ హోల్ రౌండ్ మనం ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ చేయాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఎంత? మన అప్పర్ బర్స్ట్ ఎంత? 9 ఇంచెస్. ఫుల్ బర్స్ట్ ఎంత? 38 ఇంచెస్ బై 4 చేస్తే మనకి 9.5 వస్తుంది. 38 ఇంచెస్ 4 చేస్తే 9.4 వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ నుంచి మన ఫుల్ బర్స్ట్ మెజర్మెంట్ అనేది ఈ బర్స్ట్ డెప్త్ లైన్ ఉంది కదా, దానిపైన మనము ఫుల్ బర్స్ట్ మెజర్మెంట్ అనేది బై 4 చేసుకొని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని అక్కడ మనము 9.5 అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ లైన్స్ ఇలా స్ట్రైట్గానే ఉండాలి.
ఉంది కదా, స్కేల్ అనేది ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఇది ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది ఇక్కడ ఇలా ఉండకుండా ఈ లైన్స్ అది ఎక్కడికైనా రానివ్వండి, ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎంత 6.75 వచ్చింది మనకి. ఇప్పుడు 6.75. దీంట్లో మిడ్ ఎంత మనకి, హాఫ్ 6 అంటే హాఫ్, ఇది ఇక్కడ 6.3 దగ్గర మనము అక్రాస్ ఫ్రంట్ మార్కింగ్ చేసుకోవాలి. 6 దగ్గర అక్రాస్ ఫ్రంట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ 7 ఇంచెస్ కదా మనకి అక్రాస్ ఫ్రంట్, 6 దగ్గర ఇట్లా. ఇప్పుడు మనము ఆర్మ్ హోల్ రౌండ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రెంచ్ కర్వ్ తీసుకొని ఇక్కడ ఉంది కదా మనకి, ఇది అప్పర్ బస్ట్ లైన్, ఇది అక్రాస్ ఫ్రంట్. ఇప్పుడు ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్, ఇది షోల్డర్ లైన్ కదా, షోల్డర్ లైన్ దగ్గర మనం ఏం చేసామో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇటు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనము మర్జ్ చేస్తూ ఒక లైన్, ఇది ఇది మన ఆర్మ్ హోల్ రౌండ్ అనమాట. ఇది మన ఆర్మ్ హోల్ రౌండ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మెజర్ చేసి చూద్దాం ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత వచ్చింది అనేది. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత వచ్చింది అనేది మెజర్ చేసి చూపిస్తాను. ఆర్మ్ హోల్ రౌండ్ చూడండి, ఎగ్జాక్ట్గా 8, ఎగ్జాక్ట్గా మనకి చూడండి ఎగ్జాక్ట్గా 8 అనేది మనకి వచ్చింది. ఎంత మన ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత, 16 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత 8. మన ఆర్మ్ హోల్ రౌండ్ 8 అనేది వచ్చేసింది అనమాట. మన నెక్ రౌండ్ ఎంత, 15 ఇంచెస్. 15 డివైడెడ్ బై 5 చేసుకోవాలి. ఎప్పుడైనా మనం 15 డివైడెడ్ బై 5 చేస్తే మనకు 3 ఇంచెస్ నెక్ రౌండ్ అనేది వస్తుంది. ఇక్కడ 3 ఇంచెస్ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇట్లా నెక్ డౌన్ కోసం కూడా 3 ఇంచెస్ అనేది ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా దీన్ని ఫ్రెంచ్ కర్వ్తో ఇలా షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ నెక్ దగ్గర నుంచి షోల్డర్ డ్రాప్ మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడికి ఒక లైన్, ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి బర్స్ట్ ఇక్కడ కింద మనం ఒక డాట్ పెడుతున్నాం అనమాట. కింద మనం ఒక డాట్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు దానికోసము మన బర్స్ట్ రౌండ్ ఎంత 38. బర్స్ట్ రౌండ్ ఎంత 38 డివైడెడ్ బై 10 చేసుకోవాలి. మనం 38 డివైడెడ్ బై 10 చేసుకుంటే 3.8 వస్తుంది. మనం ఇక్కడ నుంచి 3.8 దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవాలి. 3.8 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 3.8లో నుంచి 0.75 అనేది మనము మైనస్ చేసుకోవాలి. బర్స్ట్ రౌండ్ డివైడెడ్ బై 10 చేస్తే వచ్చిన మొత్తంలో నుంచి 0.75 అది ఎంతైనా రానివ్వండి. బర్స్ట్ సైజ్ 40 అనుకోండి, బై 10 చేస్తే 4 ఇంచెస్, దాంట్లో నుంచి 0.75 అనేది మనము మైనస్ చేయాలి. అలాగే ఇక్కడ కూడా మనం 0.75 మైనస్ చేస్తే 0.3కి కొంచెం ఒక 0.05 అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అయితే డ్రా చేద్దాం. ఇప్పుడు అలాగే మన వేస్ట్ రౌండ్ ఎంత, వేస్ట్ రౌండ్ అనేది 32. 32 డివైడెడ్ బై 4 చేస్తే వచ్చేది 8. మన వేస్ట్ రౌండ్ ఎంత ఇప్పుడు 8 అనమాట. వేస్ట్ రౌండ్ అనేది 8 అంటే ఇక్కడ మనకి ఎంత ఉంది, 3 ఇంచెస్ ఉందనుకోండి. ఈ 3 ఇంచెస్ ఇటు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఇటు పెట్టేసుకోవాలి. 8 దగ్గర
ఇక్కడ నుంచి ఇక్కడ 8 ఉంది, 8 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 8 దగ్గర ఒక మార్క్, ఇక్కడ 8 దగ్గర ఒక మార్క్. ఈ మార్క్ని ఈ బర్స్ట్ పాయింట్ ఉంది కదా, ఇక్కడికి మనము ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక మనకు డాట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ డాట్ లెగ్స్ ఎంత ఉన్నాయో చూసుకోవాలి. వీటిని డాట్ లెగ్స్ అంటారు. ఈ డాట్ లెగ్స్ ఎంత ఉన్నాయో మనం మెజర్ చేసుకోవాలి. ఎంత 4.75 ఉంది, 4.75. అలాగే ఇక్కడ కూడా 4.75 దగ్గర ఒక మార్క్, 4.75. ఇప్పుడు ఇక్కడ మనము ఈ లెగ్స్ ఉన్నాయి కదా మనకి డాట్ లెగ్స్కి కింద ఒక క్వార్టర్ ఇంచ్ అంటే 0.25 అనేది ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇటు కూడా ఈ లెగ్స్కి. ఇప్పుడు మనము ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ మనం ఇప్పుడు ఇది 4.75 అనేది ఈ డాట్ లెగ్ అన్నమాట. ఇది ఇలా, దీన్ని ఇలా ఈ ట్రయాంగిల్ స్కేల్ తోటి ఇలా ఇక్కడ ఒక మనకి మార్క్ పెట్టాం కదా, ఆ మార్క్ దగ్గర నుంచి ఇలా ఉంది కదా, ఇట్లా పెట్టి ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే బేసిక్ బాడీ డ్రాఫ్టింగ్ అండి, ఫ్రంట్ బేసిక్ బాడీ డ్రాఫ్టింగ్. ఇది ఫ్రంట్ బేసిక్ బాడీ డ్రాఫ్టింగ్. ఇక్కడ నెక్ లైన్, షోల్డర్ స్లోప్, అప్పర్ చెస్ట్ లైన్, బస్ట్ లైన్, ఫుల్ లెంత్, ఇలా ఈ 5 లైన్స్ తోటి మనం బేసిక్ బాడీ బ్లాక్ అనేది రెడీ అవుతుందండి. ఈ బేసిక్ బాడీ బ్లాక్ మనకి ఇలా ఈ 5 లైన్స్ మనకు తెలిస్తే మనం బేసిక్ బాడీ డ్రాఫ్టింగ్ అనేది చేసేయొచ్చండి చాలా ఈజీగా. ఎక్కువ మెజర్మెంట్స్ లేకుండా ఈ 5 లైన్స్ తోటి మనం బేసిక్ బాడీ బ్లాక్ రెడీ ఈ బేసిక్ బాడీ బ్లాక్ అనేది మనకు తెలిస్తే మనం ఎలాంటి బ్లౌజెస్ అయినా మనము ఈజీగా స్టిచ్ చేయొచ్చు, ఎలాంటి డిజైన్స్ అయినా మనము కుట్టేయచ్చు. ఈ బేసిక్ బాడీ బ్లాక్ డ్రాఫ్టింగ్ తెలియడం వల్ల ఏంటంటే ప్రిన్సెస్ ప్యానల్ బ్లౌజెస్ అండ్ షోల్డర్ ప్రిన్సెస్ ప్యానల్ బ్లౌజెస్, ఇంకా క్రాస్ కటింగ్ బ్లౌజెస్, కటోరీ బ్లౌజెస్, బెల్టెడ్ బ్లౌజెస్, 3 డాట్ బ్లౌజెస్, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ మనము ఈ బేసిక్ బాడీ బ్లాక్ తోటి మనం స్టిచ్ చేయొచ్చండి. ఈ బేసిక్ బాడీ బ్లాక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎంత పర్ఫెక్ట్ అంటే మన ఆర్మ్ హోల్ రౌండ్స్ అలాంటివి ఏవి లూజ్ అవ్వకుండా, షోల్డర్ డ్రాప్ అవ్వకుండా మనకి ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. ఈ బేసిక్ బాడీ డ్రాఫ్టింగ్ అనే ఒక్కటి నేర్చుకుంటే మనము దీనివల్ల కుర్తీస్, లాంగ్ ఫ్రాక్స్, ఎలాంటి డిజైన్స్ అయినా మనము స్టిచ్ చేయొచ్చండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్ బాడీ డ్రాఫ్టింగ్ అనేది సరే కదా. ఆర్మ్ హోల్ రౌండ్ కూడా ఎగ్జాక్ట్గా వచ్చింది మనకి. నెక్ లైన్ దీన్నే మనము డీప్ నెక్గా కూడా ఈ బేసిక్ బాడీ డ్రాఫ్టింగ్నే మనం డీప్ నెక్ బ్లౌజెస్ లాగా కూడా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది నేను నెక్స్ట్ వీడియోస్లలో మీకు క్లియర్గా చెప్తా. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మీకు ఈ బేసిక్ బాడీ డ్రాఫ్టింగ్ ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఇంట్రొడక్షన్ అనేది ఇద్దామని నేను ఈ బేసిక్ బాడీ డ్రాఫ్టింగ్ అనేది చేశానండి. నా వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.